మనం పనిచేసే చోట కొన్నిసార్లు పైకి కనిపించని కొన్ని రూల్సుంటాయి. వాటినే మనం పవర్ అండ్ పాలిటిక్స్ అంటాం. ఇవి మన కెరీర్ని, మన పని వాతావరణాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చాలామందికి తెలీదు. సో ఈరోజు మనం ఈ అన్రిటన్ రూల్స్ వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం. ఆఫీస్ పాలిటిక్స్ ఈ మాట వినగానే చాలామందికి ఒక రకమైన చిరాకు, అలసట వచ్చేస్తాయి కదూ. అసలు ఎందుకలా? ఈ ఫీలింగ్ ఎందుకంట కామన్గా ఉంటుంది? దీని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి సమాధానం పెద్దగా ఆశ్చర్యపరచదు. ఇక్కడ కనిపిస్తున్న రీసెర్చ్ ప్రకారం ఆఫీస్ పాలిటిక్స్ వల్ల ఉద్యోగుల్లో విపరీతమైన స్ట్రెస్ పెరుగుతోంది. చాలామంది ఉద్యోగాలు మానేయడానికి, పర్ఫార్మెన్స్ తగ్గడానికి కూడా ఇదే ముఖ్య కారణం. అంటే ఇది కేవలం మన ఫీలింగ్ కాదు, డేటా చెప్తున్న నిజం. సరే, మరి ఆఫీస్ పాలిటిక్స్ అనేది సమస్య అయితే దాని మూలం ఎక్కడుంది? ఆ రహస్యమేంటంటే ఇదంతా పవర్ అంటే శక్తికి సంబంధించిన విషయం. పాలిటిక్స్ అనేవి కేవలం బయటకు కనిపించే లక్షణం మాత్రమే. అసలు గేమ్ అంతా పవర్ చుట్టూనే తిరుగుతుంది. దాన్ని చూసి భయపడక్కర్లేదు, జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. ముందుగా పవర్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే పవర్ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ప్రవర్తనను తనకు కావాల్సినట్టుగా మార్చగల సామర్థ్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే పవర్ అనేది కేవలం ఒక పొటెన్షియల్ మాత్రమే. అంటే ఒక అవకాశం. దాన్ని వాడొచ్చు, వాడకపోవచ్చు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా కీలకమైన పాయింట్కి వచ్చాం. పవర్ అనేది ఒకరి టైటిల్ వల్లనో, పర్సనాలిటీ వల్లనో రాదు. అసలైన పవర్ ఇతరులు ఒకరిపై ఎంతగా ఆధారపడి ఉన్నారు, అంటే డిపెండ్ అయి ఉన్నారు అనే దానిపై ఉంటుంది. ఇదర్థమైతే మొత్తం గేమ్ అర్థమైనట్టే. మరి ఈ డిపెండెన్సీ ఎలా క్రియేట్ అవుతుంది? దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒకరి దగ్గరున్న రీసోర్స్ ఇతరులకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. 2, ఆ రీసోర్స్ చాలా అరుదుగా అంటే స్కేర్స్గా ఉండాలి. ఇక మూడోది, ఆ రీసోర్స్కి వేరే ప్రత్యామ్నాయం అంటే సబ్స్టిట్యూట్ ఉండకూడదు. ఈ 3 కలిస్తే అక్కడ పవర్ అనేది పుడుతుంది. సరే, థియరీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పవర్ అసలు ఎక్కడ్నుంచొస్తుందో చూద్దాం. దీన్ని బట్టి ఎవరైనా తమ ఆఫీస్లో పవర్ డైనమిక్స్ని ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. బేసిక్గా పవర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫార్మల్ పవర్. ఇది ఒకరి జాబ్ టైటిల్ లేదా పొజిషన్ వల్ల వస్తుంది. రెండోది పర్సనల్ పవర్. ఇది ఒక వ్యక్తి స్కిల్స్, నాలెడ్జ్ లేదా వాళ్ళ క్యారెక్టర్ నుంచి వస్తుంది. ఫార్మల్ పవర్ని ఇంకాస్త వివరంగా చూస్తే ఇందులో 3 రకాలున్నాయి. ఒకటి కోయర్సివ్ పవర్, అంటే భయపెట్టి పని చేయించడం. 2 రివార్డ్ పవర్, అంటే బోనస్లు, ప్రమోషన్లు ఇవ్వగలగడం. మూడోది లెజిటిమేట్ పవర్. ఇది కేవలం ఒకరి పొజిషన్ వల్ల, అంటే మేనేజర్ లేదా టీమ్ లీడ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రీసెర్చ్ ఏం చెప్తోందంటే ఫార్మల్ పవర్ కన్నా, అంటే కేవలం టైటిల్ వల్ల వచ్చే పవర్ కన్నా, పర్సనల్ పవర్ అంటే ఒకరి వ్యక్తిగత సామర్థ్యాల వల్ల వచ్చే పవరే చాలా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుందట. ఎందుకంటే పర్సనల్ పవర్ వాడినప్పుడు దాని రిజల్ట్స్ చాలా పాజిటివ్గా ఉంటాయి. ఉద్యోగుల సంతృప్తి పెరుగుతుంది, కంపెనీ మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది, ఇంకా ఓవరాల్గా టీమ్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది. ఓకే, ఇప్పటిదాకా పవర్ గురించి థియరీ చూసాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం మొదలుపెట్టిన ఆఫీస్ పాలిటిక్స్ అనే సమస్యతో కనెక్ట్ చేద్దాం. అసలు ఈ పవర్ని చేతిలో పెట్టుకుని ప్రజలు ఆచరణలో ఏం చేస్తారు? పాలిటిక్స్ అనే గేమ్ని ఎలా ఆడతారు? తమ పవర్ని వాడటానికి ప్రజలు సుమారు 9 రకాల పద్ధతులు అంటే టాక్టిక్స్ వాడతారు. వీటిలో రేషనల్ పర్సుయేషన్, ఇన్స్పిరేషనల్ అపీల్స్ లాంటివి సాఫ్ట్ టాక్టిక్స్. ఇవి లాజిక్, ఇమోషన్స్ మీద ఆధారపడతాయి. ఇక ప్రెషర్, కొయిలేషన్స్ లాంటివి కొంచెం హార్డ్ టాక్టిక్స్. ఇవన్నీ ఆఫీస్ పాలిటిక్స్లో వాడే రకరకాల టూల్స్ లాంటివన్నమాట. అయితే అన్ని పద్ధతులు ఒకేలా పనిచేస్తాయా? అస్సలు లేదు. ఈ చార్ట్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. రేషనల్ పర్సుయేషన్ అంటే ఫ్యాక్ట్స్తో, లాజిక్తో ఒప్పించడం అనేది ఎప్పుడూ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ ప్రెషర్ అంటే ఒత్తిడి తీసుకురావడం చాలాసార్లు బ్యాక్ఫైర్ అవుతుంది, రిలేషన్స్ని పాడు చేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే పొలిటికల్ బిహేవియర్ అనేది చూసేవాళ్ల కళ్ళను బట్టి ఉంటుంది. ఈ స్లైడ్ దాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ఒకరికది బటరింగ్ లాగా కనిపిస్తే ఇంకొకరికది మంచి వర్కింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలాగా కనిపించొచ్చు. అంతా మన పర్సెప్షనే. మరి ఆఫీస్లో ఈ రాజకీయాలు ఒక ముప్పులాగా, ఒక థ్రెట్ లాగా అనిపించినప్పుడు ఏమవుతుంది? అప్పుడు సహజంగానే ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.
దాన్నే మనం డిఫెన్సివ్ బిహేవియర్ అంటాం. ఉదాహరణకు, నింద తమ మీద పడకుండా ఉండటానికి సేఫ్గా ఆడటం, రిస్కులు తీసుకోకపోవడం, లేదా ఏదైనా యాక్షన్ తీసుకోకుండా ఉండేందుకు కావాలనే పనిని లేట్ చేయడం, ఏమీ తెలియనట్టు నటించడం. ఇవన్నీ నెగటివ్ పద్ధతులు, తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడతారు. ఇది ఒకవైపైతే, దీనికి పూర్తి భిన్నంగా కొంతమంది చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు. వాళ్ళు ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో ముందుగానే ఊహించి దాన్ని మేనేజ్ చేస్తారు. దీన్నే ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అంటారు. అంటే తమ ఇమేజ్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవడమన్నమాట. ఇందులో కూడా చాలా టెక్నిక్సున్నాయి. అవసరమైనప్పుడు ఇతరులకు ఫేవర్స్ చేయడం, పొగడటం, తమ విజయాల గురించి చెప్పుకోవడం, లేదా అందరికీ ఒక రోల్ మోడల్లా కనిపించేలా ప్రవర్తించడం. వీటన్నింటి గోల్ ఒకటే, ఇతరుల దృష్టిలో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం. సరే, పవర్ అంటే ఏంటి, పాలిటిక్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయాల గురించి చాలా లోతుగా చూశాం. ఇప్పుడు ఫైనల్గా ఈ పాలిటిక్స్ని సమర్థవంతంగా, ఇంకా ముఖ్యంగా నైతికంగా ఎలా ఎదుర్కోవాలో చూస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఉంది. పొలిటికల్ స్కిల్ అనేది ఒక నెగటివ్ విషయం కాదు, అది ఒక ముఖ్యమైన టూల్. ఆ స్కిల్ ఉన్నవాళ్లు ఆఫీస్లో వచ్చే ఒత్తిడిని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలరు. వాళ్లు పాలిటిక్స్ని ఒక సమస్యలా కాకుండా ఒక అవకాశంగా చూస్తారు. చివరిగా ఒక్క మాట, పవర్ అనేది మంచిది కాదు, చెడ్డది కాదు. అది ఒక కత్తిలాంటిది. దాన్ని ఎలా వాడుతున్నారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అసలైన ప్రశ్న ఇది: ఒకడి దగ్గరున్న శక్తిని వాళ్ళు ఎలా ఉపయోగించాలి? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.